శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పము. సూత మహర్షి అంటున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెబుతున్నాను వినండి. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రుడవుటచే అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండేటివాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించుట చూసి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓయి బ్రాహ్మణుడా, నీవు వేద విదురుండవై ఉండి ఇట్లు దరిద్రము అనుభవించుచు తిరుగు చుంటివేమి అని అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్ష ఆటనచే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రము పోవుటకేమైనా ఉపాయము చెప్పుమని ఆ బ్రాహ్మణును అడిగాను. వృద్ధ బ్రాహ్మణుడు అంటున్నాడు, బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుణ్ణి సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించు విధానము కూడా చెప్పి అక్కడనే అదృశ్యుడు ఆయను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలమున లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకొనినవాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనస్సున మరలా సంకల్పించుకొని భిక్షాటమునకు బయలుదేరెను. ఆ దినమున ఆ బ్రాహ్మణునికి చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించెను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయుట ఉండటం వలన బ్రాహ్మణుడు మహద్ ఐశ్వర్యవంతుడు అవుటయే కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షమును పొందెను. ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఉందురు. సూత మహర్షి ఇంకా అంటున్నాడు, ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని అని అన్నాడు. మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లు అన్నారు, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసిరో అది కూడా సవిస్తరముగా తెలుపమని కోరెను. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచో చేయబడినదో చెప్పుచున్నాను వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండెను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకథ వినుచుండిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెలను అమ్ము అతడు మిగులు ఆకలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతా చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతము ఏమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపమని ప్రార్థించెను. అప్పుడు ఆ విప్రుడు, ఓ ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలు అమ్మువాడు మిగులు సంతోషించి దాహమును తీసుకొని ప్రసాదమును గ్రహించి భోజనము చేసిన పిమ్మట ఇంటికి వెడలిపోయెను. కట్టెల అమ్ము అతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణంలోకి బయలుదేరెను. కట్టెలు అమ్ము అతడు ఆ దినము ధనవంతులు ఉన్న వీధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చెను. అందులకతడు మిగులు సంతోషించి
అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకొని ఇంటికి చేరెను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతము ఆచరించెను. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గలోకమును పొందెను.